పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కిరణ్ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమైన పోలీసులు ఎలాంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. పోలీసుల కాటన్ సెర్చ్ తో ఇనిమెట్ల గ్రామంలో భద్రతపై అవగాహన పెరగడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇనిమెట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు ఒక 37 వాహనాలని తీసుకురావడం జరిగింది. వీటిని వెరిఫై చేసి పత్రాలు ఉన్న వాటిని సరిగ్గా లేకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇనిమెట్ల గ్రామం రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది కొంత సమస్యాత్మక గ్రామంగా మా దృష్టిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడ 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్లు మీకు అందరికీ తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. ఓటు గౌరవప్రదంగా వేసుకొని దాన్ని ఆలోచించుకోవాలి. కానీ మీరు ఇప్పటికీ కోర్టులు తిరుగుతున్నారు, కేసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో అది ఎప్పుడు కూడా మంచి సంప్రదాయం కాదు. ఆ పద్ధతి రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి.